కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొన్ని ప్రయత్నాలు అనుకోకుండా జరిగిపోతాయి. దానివల్ల మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. పనులు కూడా మీ ముందుకు అనుకూలంగా వస్తాయి. కొంచెం మీరు శ్రద్ధ పెట్టి శ్రమ పడితే మీకు లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. కర్కాటక రాశివారు ఈరోజు శనేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ధనపరంగా కలిసి వస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కొనసాగుతాయి. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలు మిత్రుల ద్వారా తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. సింహరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమం లోపల మీరు ముందుకు కొనసాగుతారు. మీకు శ్రమకు తగ్గటువంటి ఫలితం ఈరోజు లభిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు. మిత్రుల ద్వారా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘం లోపల కొన్ని సేవా కార్యక్రమం లోపల పాల్గొనే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కన్యారాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.